నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇంకా ఎలక్షన్స్కి 3 years టైం ఉన్నా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు చేర్పులు త్వరితగతిన దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే ఉండి నియోజకవర్గానికి సంబంధించి ప్రక్షాళన దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుందా అంటే కొత్త ఇన్ఛార్జ్ నియామకము అవుననే చెప్తోంది. మరి రామకృష్ణంరాజుని వచ్చే ఎలక్షన్స్లో ఓడించడం అనేది వైఎస్ఆర్సీపీకి చాలా అవసరమైన టాస్క్. మరి ఈ నేపథ్యంలో మరి రఘురామకృష్ణంరాజుని ఎదుర్కొనే క్యాండిడేట్ని ఇన్ఛార్జ్గా అక్కడ పెట్టారా, లేకపోతే లోపాయకారి ఒప్పందంగా అక్కడ ఏదైనా రాజకీయం జరుగుతోందా? ఏం జరుగుతోంది ఉండిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి ఇన్ఛార్జ్ మార్పు జరగబోతోంది అనేసన్న వార్త వినిపిస్తూ ఉన్నా సరైన వ్యక్తిని ఎన్నుకోలేదేమో, ఆ ఇన్ఛార్జ్ విషయంలో ఇంకొంత ఆలోచన చెయ్యాలేమో అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచో కింద అసహనం వెలుబుచ్చుతున్నారని విన్నాము. ఎంతవరకు నిజం అది? వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి, భీమవరం 2 నియోజకవర్గాల్ని విడదీసి చూడలేం. అయితే 2 నియోజకవర్గాల్లో దశాబ్దాల తరబడి క్షత్రియ సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉన్నాయి. ఆచంట, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట, నరసాపురం, భీమవరం, ఉండి ఈ నియోజకవర్గాల్లో. ఇక్కడ ఉండి నియోజకవర్గం ఎప్పుడైతే క్షత్రియులు పూర్తిగా తమ యొక్క సంప్రదాయ స్థానంగా భావిస్తూ వస్తూ భీమవరాన్ని కూడా కైవసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే భీమవరం గతంలో ఎప్పుడో నాచ వెంకటరామయ్య గారు లాంటి యోధులైనటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర మినహాయిస్తే 2004 ఎన్నికల వరకు అవకాశమే లేకుండా పోయింది. అయితే 2004 ఎన్నికల నుంచి భీమవరాన్ని కాపులు తమ సంప్రదాయ స్థానంగా మార్చుకున్నారు. వాస్తవానికి 2 నియోజకవర్గాల్లో భీమవరం కానీ ఉండి కానీ ప్రథమ సంఖ్యలో, ప్రథమ స్థానంలో కాపు సామాజిక వర్గం యొక్క ఓటర్లే నిర్ణయాత్మక శక్తి. 2004 నుంచి భీమవరం కాపులు సంప్రదాయ స్థానంగా కాపాడుకుంటూ ఉండిని క్షత్రియులకు విడిచిపెడుతూ వస్తున్నటువంటి ఒక సంప్రదాయం కనిపిస్తుంది మనకి. ఉండిలో కూడా కట్టిరెడ్డి కుసుమేశ్వరరావు గారు, వారి మరణానంతరం ఆండాళమ్మ గారు, వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గం నుంచి గతంలో ఎప్పుడో 67, 70 ఆ ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహించిన వాస్తవానికి 82 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉండి నియోజకవర్గం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మనం అభివర్ణించవచ్చు. 83 ఎన్నికల నుంచి కలిదిండి రామచంద్రరాజు గారు వరుసగా 83, 85, 89, 94, 99 వరుసగా 5 ఎన్నికలలో వారు ఘన విజయం సాధించి వారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారుల మంత్రివర్గాలలో రాష్ట్ర మంత్రిగా రాణించారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానములు పాలక మండలి చైర్మన్గా ఒక పర్యాయం రాణించారు. 2004 ఎన్నికల్లో మాత్రమే రామచంద్రరాజు గారు మొట్టమొదటిసారి ఓడిపోయారు పాతపాటి సర్రాజు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో. పాతపాటి సర్రాజు గారు ఆ తర్వాత కాంగ్రెస్ మరియు వైకాపాలోకి వచ్చారు. 2009లో ఓడిపోయారు. తర్వాత 14 ఎన్నికలకి వైకాపాలో పోటీ చేసి ఓడిపోయారు. వి శివరామరాజు గారిని ఆయన తెలుగుదేశం నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు 2 సార్లు. తర్వాత మంతెన రామరాజు గారికి 19 ఎన్నికల్లో అవకాశం ఇస్తే మంతెన రామరాజు గారి మీద పివిఎల్ నరసింహరాజు గారు పోటీ చేసి కేవలం 10,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత మొన్న 24 ఎన్నికల్లో కనుమూరి రఘురామకృష్ణరాజు గారి చేతిలో 56,000 పైచిలకు ఓట్ల తేడాతో పివిఎల్ నరసింహరాజు గారు ఓడిపోయినప్పటికీ పివిఎల్ నరసింహరాజు గారు వైకాపాలో ఖచ్చితంగా మరొకసారి పోటీ చేస్తే భవిష్యత్తులో 29 ఎన్నికల్లో సానుభూతి మంత్రమైన పనిచేసి విజయతీరాలకు చేరుకునేవారేమో. కానీ ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు పివిఎల్ నరసింహరాజు గారిని తప్పించి మంతెన యోగేంద్ర కుమార్ గారిని, మంతెన కుటుంబానికి చెందినటువంటి వారిని ఇన్ఛార్జిగా నియమించడం అక్కడ క్షత్రియుల్లో ఇప్పుడు ఒక్కసారిగా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పివిఎల్ నరసింహరాజు గారు ఆయన తన బాధని, ఆవేదనని వెళ్ళగక్కుతూ సరైనటువంటి వారిని నియమించుకోవాలి, సరైనటువంటి వారిని నిర్ణయించుకోవాలి. ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉండడం వల్ల ఇప్పుడు అసలు ఈ సమయంలో తనను తప్పించి మరొక అవకాశం ఇన్ఛార్జిగా ఇవ్వడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు పివిఎల్ నరసింహరాజు గారు. మొన్న మనకి బాగా గుర్తుంటే 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి దాదాపుగా కేటాయించేసి ప్రకటించేసి మంతెన రామరాజు గారి పేరు ప్రకటించిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు భాజపా వైపు అడుగులేస్తారా, తెలుగుదేశం వైపు అడుగులేస్తారా తెలియనటువంటి పరిస్థితులలో తిరిగి రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశంలోకి రావటం, మంతెన రామరాజు గారిని ఆపి రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం బీఫారం కేటాయించి వారిని తెలుగుదేశం నుంచి పోటీ చేయించి వారి వాళ్ళ ఉపశాసన సభాపతిగా వారు అక్కడ కొలువుదేరటం, వారికంటే ఒక నియోజకవర్గం ఏర్పడినట్టయింది రఘురామకృష్ణరాజు గారికి. భవిష్యత్తులో 29 ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారు ఏ రాజకీయ పార్టీ గుండా ఆయన పోటీ చేస్తారన్నది ఒక ఇంత ఆసక్తికరమైనటువంటి అంశం.
అప్పటికి ఆయన భాజపాలకు వెళ్తారా, తెలుగుదేశంలోనే కొనసాగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం అయినప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం అనేది కంచుకోట. ఇక్కడ మరొక రాజకీయ పార్టీ ఇక్కడ తన ఉనికిని కాపాడుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి గతంలో చాలా ఎన్నికలు నిరూపించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2004లో ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనంలో పాత్పాటి సర్రాజు గారు గెలుపొందడం మినహాయిస్తే తర్వాత మీకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే ఉండి నియోజకవర్గం అలరాడుతూ వస్తుంది. 2019 ఎన్నికలు అంతటి వైకాపా ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజు గారు ఇక్కడ గెలిచారు. క్షత్రియులకు ఆలవాలమైనటువంటి ఒక నియోజకవర్గం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ చేయాల్సినటువంటి కసరత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందే ఆయన ఇన్ఛార్జీలని మార్చడం, ఆ ఇన్ఛార్జిని తీసి ఈ ఇన్ఛార్జిని వేయటం, లేకపోతే ఈ ఇన్ఛార్జ్ ఒక సంవత్సరం పాటు చాలా బాగా పనిచేస్తే కొనసాగించడం, సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ మార్చి మళ్ళీ ఇంకొకరిని ఇన్ఛార్జిగా వేయటం, ఒక ఆత్మహత్య సదృశ్యం లాంటి పరిస్థితుల్లోకి వైకాపా నెమ్మదిగా నెట్టివేయబడుతోంది. ప్రస్తుతం ఆత్మరక్షణలోనే ఉంది వైకాపా. ఎందుకు స్ట్రాటజీ అనుకోవచ్చు కదా? లేదు, ఆత్మరక్షణలోనే ఉంది వైకాపా. స్ట్రాటజీ కాదు, వ్యూహం కానే కాదు. ఎందుకంటే మనకి వ్యూహం అనుకుంటే 2024 ఎన్నికలు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపించి ఉండాలి, గొప్పగా పోటీ ఇచ్చి ఉండాలి, మా పటిమని చూపించి ఉండాలి. అక్కడ అభ్యర్థులు ఇక్కడికి, ఇక్కడ అభ్యర్థులు అక్కడికి మార్చి చాలా గందరగోళాన్ని సృష్టించి ఇవన్నీ ఏంటంటే అక్కడ నాయకత్వం మీదే కాకుండా అసలు వైకాపా మీద ఒక తెలియనటువంటి అనుమానం. ఆయన తన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే నన్ను చూసి నా సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలి తప్ప ఫ్యాన్ గుర్తుకి, నా అభ్యర్థుల్ని చూసి కాదు, నేను ఎవరిని ఎక్కడ అభ్యర్థిగా నించోబెట్టినా నాకంటూ జననీరాజనాలు పలికేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఒక భ్రమాజనిత తేజోవలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విజయవంతంగా కొంతమంది సలహాదారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి కోటరీ కావచ్చు, ఆయనను ఉంచేశారు. ఉంచేసిన తర్వాత ఏమైపోయిందంటే ఎప్పుడు ఫేసెస్ ఆఫ్ ద పార్టీ ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో, శాసనసభ్యుల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యక్రమాలని రూపొందించి అమలుపరిచేటటువంటి ఒక యంత్రాంగం ప్రతి నియోజకవర్గంలో పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఇవాటికి కొన్ని నియోజకవర్గాల్లో బలం ఏదైనా ఉంది అంటే ఫేస్ లేకపోయినప్పటికీ కాన్స్టిట్యున్సీస్లో అంటే ఇన్ఛార్జే లేడని అనుకోండి, తెలుగుదేశం పార్టీకి క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా మీలో ఈ క్యాడర్లోంచి పలానా వ్యక్తులకి, పలానా సమీకరణల నుంచి పలానా వాళ్ళకి మేము అవకాశం ఇద్దాం అనుకుంటున్నాము అంటే అప్పుడు మీకు అక్కడ మరింత బలోపేతం అవడానికి వాళ్ళు కృషి చేస్తారు. అదే మీకు 2024 ఎన్నికల్లో గతంలో కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన యొక్క ప్రభంజనాన్ని కొనసాగించింది అంటే మామూలు విషయం కాదనమాట. అది ఇక్కడ వైకాపాలో కొరవడుతోంది. ఓకే, అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఎదుర్కొనే ఇన్ఛార్జిని పెట్టలేదనా, లేకపోతే ఆయనకంత సత్తా లేదనా? రఘురామకృష్ణరాజు గారిని ఎదుర్కొనేటటువంటి నేత అయితే కాదండి మంతెన యోగేంద్ర కుమార్ గారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు రేపు తెలుగుదేశం నుంచి పోటీ చేసినా, భాజపా నుంచి పోటీ చేసినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా రేపు రఘురామకృష్ణరాజు గారి విజయం నల్లేరు మీద బండినాడుకు అనమాట. ఖచ్చితంగా ఆయన మరొక విజయం సాధిస్తారని మనం ఇవాళ ఇప్పుడే మనం తేల్చి చెప్పేసేయచ్చు. అంటే కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఓ సామాజిక వర్గం ఓట్లు నాకు పడకపోయినా నేను గెలుస్తాను అన్న ధీమా ఆయనకు రాబోయే రోజుల్లో కొంత ఎదురుగాలు ఇచ్చే అవకాశం కూడా లేదంటారా? కాదండి, దీనిని అంటే మీరు చాలా మంచి ప్రశ్నలు ఏమనెత్తారు. అక్కడ రఘురామకృష్ణరాజు గారి యొక్క ధీమా ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ఓటు వేస్తారో ఎవరు ఓటు వేయరో తెలిసినప్పుడు ఓటు వేయనటువంటి వారి మీద సమయం వృధా చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు. ఓటు ఎవరైతే ఖచ్చితంగా వేస్తారో వారి కోసం నేను సమయం కేటాయించడం, వారికి నేను మరింత సమయం ఇచ్చి మరింత నేను చేరువ కావడానికి నేను ప్రయత్నం చేయటం నా పంధా అని చెప్పి వారు కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారనమాట. అది ఒకంత మొండి వైఖరి అయినప్పటికీ కూడా అది ఒక్కొక్కసారి బాగా కలిసి వచ్చేటటువంటి ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఆ మండలాల్లో గ్రామాల్లోకి సామాజిక రాజకీయ విశ్లేషకులుగా మేము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ స్టాండ్ మనకు అర్థమైపోతుంది. కొన్ని గ్రామాల్లోకి వెళ్తే మేము ఈ పార్టీకే వేస్తాం, ఈ పార్టీకి తప్ప మేము మరొక పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము వేయం, కాబట్టి మీరు దయచేసి మా పొలిమేరలకు కూడా రావద్దండి అని వెనక్కి తిప్పి పంపిస్తుంటారు. వారి మీద నేను సమయం వారి కోసం నేను వెచ్చించడం వృధా అని చెప్పేసి ఆయన భావించినటువంటి నేత కనుమూరు రఘురామకృష్ణరాజు గారు. మనకు నరసాపురం నుంచి లోగడ గోకరాజు రంగరాజు గారు వారు లోక్సభ సభ్యులుగా చేశారు. మన రఘురామకృష్ణరాజు గారు లోక్సభ సభ్యులుగా చేశారు. అట్లాగే కనుమూరి బాపురాజు గారు వారు చేశారు.
వీరు ముగ్గురు సమీప బంధువులు అనమాట. క్షత్రియుల యొక్క ప్రాబల్యం ఉంది కాబట్టి నరసాపురం లోక్సభ నుంచి మన భాజపా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి అవకాశం ఇస్తే వారు గెలుపొందడం జరిగింది. నరసాపురం దగ్గర నుంచి నరసాపురం, ఆచంట, ఉండి, భీమవరం ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్షత్రియుల యొక్క ప్రాబల్యం ఉంది. ధనవంతులైనటువంటి క్షత్రియులు, రాజకీయాలు చాలా చలాకీగా, అలవోగ్గా, బులబులగ్గా చేసేటటువంటి క్షత్రియులు మనకి ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళ యొక్క సాంద్రత కనిపిస్తుంది. అందరూ ధనవంతులే అనమాట. కాబట్టి రాజకీయాల్లో మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేతల పేర్లు వినిపిస్తుంటాయి. మనకి ఈ ప్రాంతం నుంచి కొత్త నేతల పేర్లు వినిపిస్తాయి. సరికొత్తగా అప్పటికప్పుడు రాజకీయాల్లో ప్రవేశించి అప్పటికప్పుడు ఏకాఏకిన వెళ్ళి బీఫారం తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వాళ్ళు మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటారనమాట. అందరూ సుసంపన్నులు కావడం వల్ల నల్లేరు మీద బండి నడక ఏది రఘురామకృష్ణరాజు గారి విజయం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారా, ఇన్ఛార్జిగా సరైనటువంటి నేతకు అవకాశం ఇవ్వలేదని పివిఎల్ నరసింహారాజు గారు ఆరోపిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, అంటే 2 ఇయర్లీ కాబట్టి మేబీ ఏదైనా స్ట్రాటజీ ఉండొచ్చు. అవతల వాళ్ళను అంటే మనకు ధీటైన వ్యక్తి కాదు కదా అన్న ఒక నిర్లక్ష్య ధోరణిలోకి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళైనా పావులు కదిపేసి అసలు చూసిన వ్యక్తిని ఏమైనా తెర మీద తీసుకొచ్చి ఆలోచన చేయొచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇది ఏదైనా స్ట్రాటజీ పరంగా కూడా అనుకోవచ్చు కదా అనేసి అని అడిగింది. అందుకే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.